స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. వర్గమూలాలు ఘనమూలాలు అధ్యాయాల్లో భాగంగా మనం 1వ అభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు 2వ అభ్యాసాన్ని ప్రారంభించడానికి ముందుగా కొన్ని ముఖ్య అంశాలను నేర్చుకుందాం. ఇక్కడ నేను ఒక 3 పూర్ణ సంఖ్యల్ని తీసుకుంటున్నాను. చూడండి. మూడు, అదేవిధంగా 4, 5. ఈ 3, 4, 5ల యొక్క వర్గాలు రాద్దాం మనం. 3 యొక్క వర్గము అంటే 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. 4 యొక్క వర్గము 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 ఇంటూ 4 16. అదేవిధంగా 5 యొక్క వర్గం 5 స్క్వేర్ ఎంత? 5 ఇంటూ 5 25 అని మనకు తెలుసు. ఇప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ చేద్దాం. ఎంత అవుతుంది? 9 ప్లస్ 16 కదా, అంటే ఎంత? 25. ఈ 25ని మనం ఏమని రాసుకోవచ్చు? ఇది 5 యొక్క వర్గం కాబట్టి 5 స్క్వేర్ కదా. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అయ్యింది. మరి ఈ విధంగా ఏ 3 సంఖ్యలు తీసుకున్నా అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 తీసుకుందాం. ఇక్కడ మనం 2 స్క్వేర్ ఏమవుతుంది? 4. 3 స్క్వేర్ అంటే చూసాం మనం 9. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. మరి 4 ప్లస్ 9 చేస్తే 16కు సమానం అవుతుందా? 4 ప్లస్ 9 13. కానీ ఇది 16కు సమానం కావట్లేదు. సో ఇట్లా అన్ని సందర్భాలలో కాదు, కొన్ని ప్రత్యేక సంఖ్యలకు కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ విధంగా 2 పూర్ణ సంఖ్యల వర్గాల మొత్తం 3వ పూర్ణ సంఖ్య వర్గానికి సమానం అవుతుంది. ఈ విధమైనటువంటి వాటిని ఏమంటారో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. 5, 12, 13. 5 స్క్వేర్ చూద్దాం. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25. అట్లాగే 12 స్క్వేర్ 12 ఇంటూ 12. 12 యొక్క వర్గం మనకు తెలుసు 144. అట్లాగే 13 స్క్వేర్ ఏమవుతుంది? 13 యొక్క వర్గం 169. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అవుతుందా? చూడండి. 25 ప్లస్ 144 చేస్తే ఏమవుతుంది? 169కి సమానం అవుతుంది. అంటే 13 స్క్వేర్కి సమానమైంది. కాబట్టి ఇంతకు ముందు 3, 4, 5 అనే సంఖ్యల యొక్క త్రికానికి ఎటువంటి ధర్మం ఉందో ఈ 5, 12, 13 అనే సంఖ్యలకు కూడా అదే ధర్మం ఉంది. త్రికము అంటే 3 సంఖ్యల సమూహం. ఈ 3 సంఖ్యల సమూహానికి కూడా అదే ధర్మం ఉంది కదా. మరి ఈ విధమైనటువంటి సంఖ్యలను మనం ఏమంటామంటే పైథాగోరియన్ త్రికాలు అంటాము. పైథాగోరియన్ త్రికాలు అని అంటాం. దీనికి ఇంకో ఉదాహరణగా ఇంకా మనం ఇది కూడా చెప్పొచ్చు. ఏంది? 8, 15, 17. చూడండి, 8 స్క్వేర్ ఏమవుతుంది? 64. 15 యొక్క వర్గం 225. 2 కూడితే 289. ఇది 17 యొక్క వర్గానికి సమానం. సో
8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అయింది. కాబట్టి 8, 15, 17 కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి కదా. అయితే ఇప్పుడు మనం ఈ పైథాగోరియన్ త్రికాలు అంటే ఏందో నిర్వచనం సరిగ్గా చూద్దాం. సో పైథాగోరియన్ త్రికాలు. సో నిర్వచనం ఏమని చెప్పుకున్నాం మనం? ఏ కామా బి మరియు సిలు 3 ధనపూర్ణ సంఖ్యలు అయి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయితే ఏ కామా బి కామా సిలను పైథాగోరియన్ త్రికాలు అని అంటాము. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం ఏందో చూద్దాం. దీనికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ పైథాగోరియన్ త్రికాలను మనం తీసుకొని, అంటే ఇప్పుడు ఇంతకు 3, 4, 5 తీసుకున్నాం కదా, వీటికి అనుపాతంలో ఉండే సంఖ్యలు. వీటికి అనుపాతంలో ఉండే సంఖ్యలు అంటే ఏంది? అనుపాతం నేర్చుకున్నాం మనం. అంటే వీటికి గల నిష్పత్తిలోనే ఉండే ఇంకో 3 సంఖ్యలు. అంటే వీటి అన్నిటినీ ఏదో ఒక సంఖ్య చేత గుణించగా ఏర్పడే గుణిజాలను కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 3 సంఖ్యల్ని 2 చేత గుణిద్దాం. 2 3 6, 2 4 8, 2 5 10. అంటే ఈ 3, 4, 5లకు అనుపాతంలో ఉండే 3 సంఖ్యలు. వీటికి కూడా అదే ధర్మం వర్తిస్తుందా? ఇవి కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయో చూద్దాం. 6 స్క్వేర్ ఎంత అవుతుంది మనకు? 6 × 6 36. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 × 8 64. 10 స్క్వేర్ 10 × 10 100. మరి 36 + 64 కూడితే 100 అవుతుంది కదా. అంటే 6 స్క్వేర్ + 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. కాబట్టి 6, 8, 10లు కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. ఈ విధంగా ఒక 3 ధనపూర్ణ సంఖ్యలు పైథాగోరియన్ త్రికాలు అయితే వాటికి అనుపాతంలో ఉండే సంఖ్యలు అనొచ్చు, లేదా వాటిని ఒకే పూర్ణ సంఖ్య చే గుణించగా ఏర్పడే లబ్ధాలు అనొచ్చు. ఎలా ఉంటాయి? అవి కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. సో ఇది పైథాగోరియన్ త్రికాలకు సంబంధించి. ఓకే, సో దీనిపై ఏం చెప్పొచ్చు? ఇంకొక పాయింట్, ఏ కామా బి కామా సిలు పైథాగోరియన్ త్రికాలు అయితే వాటిని ఒకే సంఖ్య చేత గుణించగా ఏర్పడే గుణిజాలు కూడా పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. సో ఇది ఒక ముఖ్యమైన అంశము పైథాగోరియన్ త్రికాలు. తదుపరి వర్గమూలము అంటే ఏందో చూద్దాం. వర్గమూలాలు. ఇప్పుడు మనం 7 యొక్క వర్గం ఎంత? 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అని తెలుసు మనకు. 7 యొక్క వర్గము 49 కదా. అంటే ఏంది? 49 ఈజ్ ఈక్వల్ 7 × 7. 49ని 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం. మరి ఈ విధంగా ఒక వర్గ సంఖ్యను సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నప్పుడు ఇది వర్గం కావడానికి మూలమైనటువంటి సంఖ్య ఏంది? ఇక్కడ 7 కదా. 49 వర్గం కావడానికి మూలమైన సంఖ్య అంటే 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాం కదా. ఆ సమాన కారణాంకం ఏంటిది? 7. కాబట్టి 7ని 49 యొక్క వర్గమూలం అంటాము. 49 యొక్క వర్గమూలం 7 అవుతుంది. ఓకే, 7 యొక్క వర్గం 49 అయినప్పుడు 49 యొక్క వర్గమూలం 7. సో దీన్ని మనం రూట్ అనే గుర్తు చేత సూచిస్తాము. వర్గమూలాన్ని √49 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, సో వర్గమూలం అనేది అర్థమైంది కదా. అట్లాగే ఇప్పుడు 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి √25 అంటే ఎంత? 5. అంటే వర్గమూలాన్ని మనం ఏ విధంగా నిర్వచించవచ్చు?
ఒక వర్గ సంఖ్యను 2 సమాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఆ సమాన కారణాంకం ఏదైతే ఉందో దానినే మనం ఆ వర్గ సంఖ్య యొక్క వర్గమూలము అని అంటాము. అయితే ఇప్పుడు దీని యొక్క నిర్వచనం చూద్దామా? ఒక వర్గ సంఖ్యను సమాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు ఆ కారణాంకాన్ని ఆ వర్గ సంఖ్య యొక్క వర్గమూలం అని అంటారు. x అనే సంఖ్య యొక్క వర్గమూలాన్ని రూట్ x చేత సూచిస్తారు. ఓకే. ఇకపోతే ఇప్పుడు మనం ఇక్కడ వర్గ సంఖ్యలు వాటి వర్గమూలాలు చూద్దాం. 1 స్క్వేర్ 1 కాబట్టి రూట్ 1 ఏమవుతుంది? 1. 2 స్క్వేర్ 4 కాబట్టి రూట్ 4 అంటే దేన్ని 2 సార్లు గుణిస్తే 4 వస్తుంది అంటే 2. అట్లాగే రూట్ 9 దేన్ని 2 సార్లు గుణిస్తే 9 వస్తుంది అంటే 3. అట్లాగే రూట్ 16 4, రూట్ 25 5, రూట్ 36 6. మనం వర్గ సంఖ్యల్ని మనం గుర్తుపెట్టుకుంటే వాటి యొక్క వర్గ మూలాలు కూడా గుర్తుకుంటాయి. సో 900 వరకు వర్గమూలాలు మీకు వచ్చి ఉంటే సమస్యలు సాధించేటప్పుడు మనకు సులభంగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 30 వరకు ఉండే సంఖ్యల యొక్క వర్గాలు మరియు 900 వరకు ఉండే సంఖ్యల యొక్క వర్గ మూలాలు మనకు నోటికి వచ్చి ఉంటే సమస్యలు సులభం అవుతుంది. సో నెక్స్ట్ మరి ఇప్పుడు మరి అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా! 30 వరకు ఏదో విధంగా గుర్తుపెట్టుకుంటారు తిప్పలపడి. మరి అన్ని వర్గ సంఖ్యల వర్గమూలాలు గుర్తుంచుకోలేం మనం. మరి వాటికి వర్గమూలాలు ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో వరుస బేసి సంఖ్యల వ్యవకలనం ద్వారా వర్గమూలమును కనుగొనుట. అంటే వరుస బేసి సంఖ్యలను తీసేస్తూ వర్గమూలం కనుక్కుంటాం. మనం చెప్పుకున్నాం n మొదటి వరుస బేసి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? n² అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఉదాహరణకు ఏంది 1 + 3 + 5 ఎంత? 9. ఇది 3 వరుస బేసి సంఖ్యల మొత్తం కాబట్టి 3² 9కి సమానం. మరి ఇప్పుడు 9 యొక్క వర్గమూలం కనుక్కోండి అన్నాడు అనుకోండి. మనం 1 నుంచి ప్రారంభించి ఆ బేస్ సంఖ్యల్ని తీసేస్తూ వెళ్తాం. ఫస్ట్ స్టెప్ మొదటి బేస్ సంఖ్య తీస్తాం. ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ మళ్ళా రెండో బేస్ సంఖ్య తీస్తాం. ఎంత అవుతుంది? 8 - 3 5. మళ్ళీ మూడో బేస్ సంఖ్య తీస్తాం. ఎంత? 5. 5 నుంచి 5 పోతే 0. అంటే 0 ఈ విధంగా 0 వచ్చేంత వరకు తీసేస్తూ వెళ్తాం. అంటే ఇప్పుడు మనకు ఈ 9 అనేది ఏ 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం అంటే తెలిసిపోతుంది. ఈ 1, 3, 5 అనే వరుస బేస్ సంఖ్యల మొత్తం. కాబట్టి 9 ఈ 3 వరుస బేస్ సంఖ్యల మొత్తం కాబట్టి ఇది 3² కదా. కాబట్టి రూట్ 9 ఏమవుతుంది మనకు? 3 అవుతుంది. ఈ విధంగా మనం వర్గమూలాన్ని కనుక్కోవచ్చు. కాకపోతే ఇది కొంచెం ఏంటి చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు, చిన్న వర్గ సంఖ్యలు ఇచ్చినప్పుడు కనుక్కోవడం సులభం అవుతుంది. కానీ పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఇంకొక సమస్యకు మనం ఈ పద్ధతిలో చూద్దాం. ఏంటి? 36 యొక్క వర్గమూలాన్ని కనుగొనుట. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ మొదటి సోపానం. మొదటి బేస్ సంఖ్య అంటే 1ని తీసేస్తాం. ఎంత వచ్చింది? 35. ఆ తర్వాత ఏం చేస్తాం? రెండవ బేస్ వచ్చిన భేదంలోకెళ్ళి మళ్ళీ రెండో బేస్ సంఖ్యను తీసేస్తాం. 35 - 3 32. మళ్ళీ మూడో బేస్ సంఖ్య ఏంటి? 5. 5ని తీసేస్తాం. 27. అట్లాగే నాలుగో బేస్ సంఖ్య 7ని తీసేసాం. 20. తర్వాతి బేస్ సంఖ్య 9 తీసేసాం. 11. ఆ తర్వాత బేస్ సంఖ్య 11 తీసేసాం. 11 నుంచి 11 పోతే 0 వచ్చింది. అంటే ఈ విధంగా మరి 6 సార్లు
తీసేసామంటే 6 వరుస బేస్ సంఖ్యల మొత్తం అవుతుంది 36. కాబట్టి 36 అనేది 6 యొక్క వర్గం. కాబట్టి 36 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి √36 = 6. ఓకే. మరి చెప్పుకున్నాం కదా! ఇదేది కొంచెం చిన్న సంఖ్యలకైతే ఈ విధంగా తీసేస్తూ వెళ్ళొచ్చు. మరి కొంచెం పెద్ద సంఖ్యలకు ఏ విధంగా కనుక్కుంటాం? అంటే దానికే మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా కనుక్కుంటాం. ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వర్గమూలమును కనుగొనడం. ఇక్కడ కూడా మనం 36కి కనుక్కుందాం మళ్ళీ. ఈ ప్రధాన కారణాంకాల పద్ధతి అంటే ఇచ్చిన సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా విభజిస్తాం. ఆ ప్రధాన సంఖ్యల లబ్దంగా విభజించి అందులో ప్రతి జత అంటే సమాన కారణాంకాలుగా రాసిన తర్వాత ప్రతి జత నుండి ఒక్కొక్క కారణాంకం తీసుకుని ఆ కారణాంకాల లబ్దాన్నే మనం ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలంగా తీసుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ మనం 36 యొక్క వర్గమూలం కనుక్కుందాం. సో ఫస్ట్ 36 తీసుకొని 36 ముందు ఏ ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుంది? ప్రధాన సంఖ్యలు మనకు 2 చేత నుండి ప్రారంభమైతే తెలుసు. ఏంటి 2, 3, 5, 7, 11 ఈ విధంగా ఇచ్చిన సంఖ్యల చేత తప్ప వేరే సంఖ్యల చేత భాగించబడిన సంఖ్యలే మనం ప్రధాన సంఖ్యలు అంటాము అనుకున్నాం. అంటే ప్రధాన సంఖ్యలకు ఏ కారణాంకాలు ఉంటాయి? 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటాయనే విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు ముందు ఏ ప్రధాన సంఖ్య చేత ఇది భాగించబడుతుంది? వరుసగా చూసుకుంటూ వెళ్తాం. ముందుగా 2 చేత భాగించబడుతుందా? ఇది సరి సంఖ్య కాబట్టి భాగించబడుతుంది కదా! ఓకే. ఒకవేళ భాగించబడలేదనుకోండి. ఆ తర్వాత ప్రధాన సంఖ్య చేత చూస్తాం 3 చేత భాగించబడుతుందా? మళ్ళీ భాగించబడలేదనుకోండి. ఆ తర్వాత ప్రధాన సంఖ్య చేత చూస్తాం 5. ఈ విధంగా చూస్తూ వెళ్తాం అంతే. సో ఇది ముందు 2 చేత భాగించబడుతుంది కదా! సో ముందు 2 తీసుకున్నామా? 2 చేత ఎంతలో భాగించబడుతుంది? 2 ఒకట్లు పోతే 1 ఉంటుంది. పక్కన 6, 8. 2 ఎంబుల 16 కదా! సో 2 18లో పోతుంది ఇది. కాబట్టి 18 రాస్తాం. మళ్ళీ ఈ 18 2 చేత మళ్ళీ భాగించబడుతుందా? భాగించబడితేనేమో తీసుకుంటాం. లేకపోతే తర్వాత ప్రధాన సంఖ్యకి వెళ్తాం. 18 2 చేత భాగించబడుతుంది కదా! సో 2 తోటి ఎంతలో భాగించబడుతుంది? 9లో. 2 9. ఆ భాగఫలం కిందేస్తాం. మరి 9 మళ్ళీ 2 చేత భాగించబడుతుందా? భాగించబడదు కదా! సో 9 ఏ ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుంది? ముందుగా 3 చేత భాగించబడుతుంది. కాబట్టి 3 తీసుకుంటా. 3 తోటి ఎంతలో పోతుంది? 3 3లు అని తెలుసు. కాబట్టి 3 3లు రాస్తాం. మళ్ళీ ఈ 3 దేనితో భాగించబడుతుంది? దాంతోటే. అంటే మళ్ళీ 3 చేతనే. కాబట్టి 3 1. ఇప్పుడు ఈ 36ని మనం లబ్దంగా ఈ ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3గా రాశాం. వీటిని జతలుగా చేసుకుంటాం. సమాన సంఖ్యల జతలుగా చేసుకుంటాం. సో ఈ విధంగా. ఈ ముందు 2 ఒక జత, తర్వాత 3 ఒక జత. అట్లా ఎన్ని జతలు రాయగలుగుతామో ఆ విధంగా రాస్తాం. రాసిన తర్వాత మరి 36 యొక్క వర్గమూలం √36 అన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క జత నుండి ఒక్కొక్క కారణాంకాన్ని తీసుకుంటాం. అంటే 2 2ల నుంచి ఒక 2, 2 3ల నుంచి ఒక 3 తీసుకుంటే వాటి లబ్దం ఏమవుతుంది? 2 3లు 6 అనేది 36 యొక్క వర్గమూలం అవుతుంది. ఓకే. ఇది ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వర్గమూలమును కనుక్కోవడం. సో తర్వాత ఇప్పుడు మనం అభ్యాసం 6.2లోని సమస్యలని సాధిద్దాం. సో ముందు సమస్య చూద్దాం. ఏమిచ్చాడు? ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి క్రింది వాటి వర్గమూలాలు కనుగొనుము. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రధాన కారణాంకాల పద్ధతి ఉంది కదా!
ఆ ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా వర్గమూలాలు కనుక్కోమని చెప్తున్నాడు. సో మొదటి సమస్య ఏమి ఇచ్చాడో చూద్దాం. 441 దీని యొక్క సాధన చూద్దాం. సో 441 ఏం చేయాలి మనం? ప్రధాన కారణాంకాల లబ్దంగా విభజించాలి. సో తీసుకుందాం. ఇచ్చిన సంఖ్య 441 కదా. ఓకే, దీనికి మనం ప్రధాన కారణాంక లబ్దంగా ఎట్లా విభజిస్తున్నాం చూద్దాం. ముందు ఇది 2 చేత భాగించబడుతున్న మొదటి ప్రధాన సంఖ్య, అంటే ప్రధాన సంఖ్యల వరుస క్రమంలో చూసుకోవాలి. ముందు 2 చేత, 2 చేత భాగించబడినప్పుడే 3 చేత చూస్తాం, 3 చేత భాగించబడినప్పుడు 5 చేత చూస్తాం, 5 చేత భాగించబడినప్పుడు 7 చేత, 7 చేత భాగించబడుకుంటే ఆ తర్వాత ప్రధాన సంఖ్య అయిన 11 చేత, ఇట్లాగా అట్లా తీసుకుంటూ ఆ క్రమంలో తీసుకుంటూ వెళ్తాం. ముందుగా మనం 2 చేత భాగించబడుతున్నాయి, ఇది సరి సంఖ్య కాదు కాబట్టి 2 చేత భాగించబడదు. మరి 3 చేత భాగించబడుతుందా? చూడండి, ఇచ్చిన సంఖ్యల మొత్తం 3 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుందని తెలుసు మనకు. 4, 4, 8, 8, 1, 9. 9 3తో పోతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా 3తో పోతుంది. సో కాబట్టి 3 తీసుకుందాం. 3 చేత ఎంతలో పోతుంది చూడండి, 3 1ల 3, అంటే ఇంకొకటి ఉంటుంది పక్కన 4 రాసుకుంటే 14, 3 4 12 పోతే 2 ఉంటుంది, 2 పక్కకు 1 రాసుకుంటే 21, 3 7 21. కాబట్టి ఎంతలో పోతుంది? 3 147లో పోతుంది. మరి ఓకే, మళ్ళీ ఇది 3 చేత పోతుందా? 147 3 చేత భాగించబడుతుందా? చూడండి, 1 4 5 5 7 12, 12 పోతుంది కాబట్టి ఇది కూడా పోతుంది. సో భాగిద్దాం. మరి 3 4 12, 3 9 27, అంటే ఎంతలో? 3 49లో. సో మళ్ళీ 3తో పోతుందా? 4 9 13, 13 3తో పోతుంది కాబట్టి ఇచ్చిన సంఖ్య 3 చేత పోదు. మరి 5తో పోతుందా? చివరికి 5 ఉందా? లేదు. చివరికి 5 ఉంటేనే 5 చేత భాగించబడుతుంది కాబట్టి 5తో కూడా పోదు. ఆ తర్వాత ఏం చేసుకుంటాం మనం? 7. సో 7తో పోతుంది కదా ఇది. 7 7 49, కాబట్టి 7 7 రాస్తాం. మళ్ళీ 7 అనేది 7 తోటే ఇక పోయేది, ఎందుకంటే ప్రధాన సంఖ్య కాబట్టి 7 1. సో ఇప్పుడు 441ని ఈ ప్రధాన సంఖ్యల జతల లబ్దంగా రాస్తే చూడండి ఏ విధంగా వస్తుంది. 441 3 × 3. సో జతల్ని మనం బ్రాకెట్లో రాసుకున్నాం, ఇందాక అండర్లైన్ చేసాం కదా, ఇప్పుడు బ్రాకెట్లో రాసుకున్నాం. 3 × 3 × 7 × 7. కాబట్టి 441 యొక్క వర్గమూలం ఏ విధంగా తీసుకుంటాం? ప్రతి ఒక్క జత నుంచి ఒక్కొక్కటే తీసుకుంటాం. అంటే √441 3, ఒక 3 తీసుకున్నాం, ఒక 7 తీసుకున్నాం. 3 × 7 ఎంత అవుతుంది? 21. సో దేర్ఫోర్ 441 యొక్క వర్గమూలం 21 అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఆ తర్వాతి సమస్య చూద్దాం. 784. చూడండి, 784 తీసుకుందాం. సో ఫస్ట్ ఎంతలో పోతుంది? 2తో పోతుంది కదా. సో 2 తోటి ఎంతలో పోతుంది చూడండి, 392. అంటే భాగఫలం రాస్తాం, 2 చేత భాగించినప్పుడు వచ్చే భాగఫలం రాస్తాం. మళ్ళీ 2తో పోతుంది కదా, 2 ఎంతలో పోతుంది? 196. ఇది సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2తో పోతుంది కదా, 2 98లో కదా. మళ్ళీ 2తో పోతుంది కదా, 2 49లో. మళ్ళీ ఇప్పుడు ఇక 49 2తో పోదు, 3తో పోదు, 5తో పోదు, 7 7లో. చివరికి మళ్ళీ 7 1. ఇప్పుడు ఈ ప్రధాన సంఖ్యల లబ్ధాల జతలుగా రాస్తే చూడండి, 2 × 2, 2 × 2, 7 × 7. కాబట్టి 784 యొక్క వర్గమూలం √784 ఏమవుతుంది? ప్రతి జత నుంచి ఒక్కొక్కటి, 2 2ల నుంచి 1 2, ఇంకో 2 2ల నుంచి 1 2, 2 7ల నుంచి 1 7 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2 2 4, 4 7 28. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అన్ని జతలుగా కాకుండా ఒకటి విడిగా ఉంటే ఎట్లా మరి చెప్పండి? అంటే అప్పుడు అది జతలు రాయలేకపోతుంది కాబట్టి అది అసలు వర్గ సంఖ్య కాదు.
కదా! అంటే ఏదైనా మిగిలిపోయిందనుకోండి, జతలుగా రాయలేకుండా మిగిలిపోయిందంటే, ఆ ఇవ్వబడిన సంఖ్య వర్గ సంఖ్య కానే కాదు. వర్గ సంఖ్యలకే మనం వర్గమూలం కనుక్కుంటున్నాం. కాబట్టి ఇప్పుడు 784 వర్గమూలం ఎంతవుతుంది? 28. ఇది. సో, మిగిలిపోతే అది ఇప్పుడు మనం ఒకవేళ అది వర్గ సంఖ్య కావాలంటే, ఇంకొక దాని యొక్క జతనైనా తీసుకోవాలి. లేకపోతే ఉన్నదాన్ని తీసేయాలి. అప్పుడే అది వర్గ సంఖ్య అవుతుంది. సో, దానికి సంబంధించిన లెక్కలు మనకు ముందొస్తాయనుకోండి. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. 4096. సో, ఇది ముందు దేని చేత భాగిస్తాం? ఇది సరి సంఖ్యే కాబట్టి 2 చేత భాగించబడుతుంది. కాబట్టి చూడండి. 4096 ఫస్ట్ 2 చేత ఎంతలో పోతుంది? 2048. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2 చేత ఎంతలో పోతుంది? 1024. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2 చేత ఎంతలో పోతుంది? 512. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2 చేత. చూడండి, ఆ విధంగా నేను చేస్తూ వెళ్తున్నాను. అన్నీ 2 చేతనే పోతున్నాయి. అన్ని సరి సంఖ్యలే వస్తున్నాయి కాబట్టి అన్ని 2 చేతనే భాగించబడుతున్నాయి. కదా! కాబట్టి ఇప్పుడు 4096ని మనం రాస్తే చూడండి, మొత్తం ఎన్ని 2? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. కాబట్టి 12టిని 6 జతల లబ్దంగా రాస్తాం ఈ విధంగా. రాసిన తర్వాత మరి 4096 యొక్క వర్గమూలం అన్నప్పుడు ఏం చేస్తాం? 12 రెండ్ల నుంచి 6 రెండ్లు తీసుకుంటాం. 12 జతల నుంచి 6 జతల నుంచి ఒక్కొక్క జత. ఒక్కొక్క సంఖ్య. సో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఏమవుతుంది? గుణిస్తే 2 రెండ్లు 4, 4 రెండ్లు 8, 8 రెండ్లు 16, 16 రెండ్ల 32, 32 రెండ్ల 64. సో, 4096 యొక్క వర్గమూలం ఎంత? 64 అవుతుంది. సో, ఇంకో సమస్య చూద్దాం. 7056 నేను చేస్తూ వెళ్తాను. మీరు చూడండి అంతే ఇక. 7056 తీసుకుంటున్నాం. సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగిస్తున్నాం. భాగఫలం ఎంతొస్తుంది? 35/28. సో, మళ్ళీ 2 చేత ఎంతొస్తుంది? 1764. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2 చేత. మళ్ళీ ఎంతలో పోతుంది? 8/2. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి మళ్ళీ 2 చేత ఎంతలో పోతుంది? 441. ఇప్పుడు ఇది బేస్ సంఖ్య మరియు అంకెల మొత్తం 9 అవుతుంది ఇందులో. కాబట్టి ఇది 3 చేత పోద్ది. ఎంతలో పోతుంది? 147. మళ్ళీ ఇది కూడా 3తో పోతుంది. ఎంతలో? 49లో. ఇది ఇప్పుడు 7తో పోతుంది. 7, 7 చివరిగా 7 1లో. కాబట్టి దీన్ని ఈ విధంగా రాస్తాం. 4 రెండ్లు కాబట్టి 2 జతలు. 2 మూడ్లు కాబట్టి 1 జత. 2 ఏళ్ళు కాబట్టి మళ్ళీ ఏళ్ల జత. తీసుకొని ఇప్పుడు 7056 యొక్క వర్గమూలం ఏమని రాస్తాం? ఈ జత నుంచి 1 2, ఈ జత నుంచి 1 2, మూడో జత నుంచి 3, నాలుగో జత నుంచి 7 తీసుకుంటాం. 7056 √7056 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. ఒక్కొక్క జత నుంచి ఒక్కొక్కటే తీసుకుంటాం. అంటే లబ్ధం ఎంత అవుతుంది? 2 2 4, 4 3 12, 12 ఏళ్ళు 84. సో, 7056 యొక్క వర్గమూలం 84 అవుతుంది. ఓకే. సో, ఇది ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి వర్గమూలాలు